మళ్ళీ అనాద్య విచ్ఛిన్న శ్రీ స్టార్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య పరంపర ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ భూమండలాచార్య ఋష్యశృంగపురీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్ విద్యాశేఖర శ్రీమద్ జగద్గురు శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ స్వామి శ్రీమద్ జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ చరణారవిందయో ఆకారు నిమిషం సాష్టాంగ దండ ప్రణామాన్ సమర్పయామి. మళ్ళీ పోతోంది. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వన్యాకామ అక్కడ మాన్యువల్ గా పెట్టుకోండి. పదవాక్య ప్రమాణ పారావార పారీణ కామ యమ నియమాసన ప్రాణాయామ అని ఒక నిమిషం ఆపండి. ఎందుకంటే చివరి దాకా అందరూ రాలేకపోతున్నారు. అన్ని మధ్యలో ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సగం మంది వాయిస్ ఆగిపోతాయి, బాగుండదు అట్లా. కనుక యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురావరాధీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత. ఆ చదివే విధానంలో ఆటోమేటిక్ గా ఊపిరి ఆడాలి. శ్రీమద్ అభినవ స్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ అక్కడ ఆపట్టు. అమ్మాయి స్తోత్రం అమ్మా ఇది. శ్రీమద్ జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ చరణారవిందీ సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అక్కడ శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం అక్కడ ఆపాలి. ఆపాక కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ విద్యాతీర్థ విధుశేఖర మహాస్వామి నాం ఇలా చదువు. ఓకేనా? రేపటి నుంచి ప్రాక్టీస్. ఈ ఏకశ్లోకి గురువందనం బిరుదావళి నుంచుని చదువుకున్న తర్వాత కూర్చుని పంచాంగం రేపటి నుంచి ప్రాక్టీస్. ముందు చదివిన తర్వాత అప్పుడు కూర్చుని అర్హత వస్తుంది. కూర్చున్న తర్వాత అప్పుడు మిగతా చదువు. ఓకేనా? చదువు. ఇప్పుడు ఏం చదవాలి? పంచరత్న మహాగణేష్ పంచాలి. ఇంకా మళ్ళీ మధ్యలో ఆపదు. ఒక సిరీస్ ఎలా అనుకున్నామో అలా వరుసగా వెళ్ళిపోతుంది. అన్ని రాగాలి. చలో 1 2 3. ముందేమిటి? ముందు పంచరత్న పీడిఎఫ్ లో మీరు ఇప్పుడు చదివినవి. అయ్యా అన్ని గ్రూప్స్ లో పీడిఎఫ్ పెట్టాము.
ఇప్పుడు చూడండి చదువుకున్నాయమ్మా మనము ఆ, ముందు ఇప్పుడు చదివినవి. చదువుకున్నాం, పెట్టాం ఓకే అక్కయ్య ఓకే మేము తీసుకోలేదు. పెట్టాం అక్క. నేను తీసుకోలేదు, తీసుకుంటాను. ఓకే ఓకే వేరేవన్నీ తీసేసుకున్నా. చూడండి ఓకే ఒకసారి చూడండి. ఓకే మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ గా కూడా పెడతా, మంచి నీట్ ఇది కూడా వచ్చింది, నేను పెడతా. అది పెట్టేయండి. మేము ఒకసారి ఇవన్నీ తీసేసుకున్నాను PDF, అది ఒక్కసారి పెట్టేయండి. Done, ఓకే done, done. ఓకే. అమ్మా ముందు గణేశ పంచరత్నం అయిన తర్వాత గణేశ భుజంగం, భుజంగం అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆపడానికి వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం అష్టకం, అది అయిన తర్వాత శివ పంచాక్షరి. రాగం గుర్తుందా? రెగ్యులర్ గానే చేసేద్దామా? చలో అర్ధనారీశ్వర స్తోత్రం అది అయ్యాక శివ పంచాక్షరి చెప్పాగా, అది తర్వాత పెడదాం, చాలా లెందిది కదా. అర్ధనారీశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం తర్వాత సుబ్రహ్మణ్య భుజంగం, భుజంగం తర్వాత అష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం అయిన తర్వాత కాలభైరవ అష్టకం, కాలభైరవ అష్టకం తర్వాత ఉమామహేశ్వర. చెప్పలేదా? చదివించేస్తే రాగం అందులో ఉంది అలా నేర్చేసుకుంటారా? సో ఉమామహేశ్వర స్తోత్రం పక్కన పెట్టండి. తర్వాత శివ పంచాక్షి నక్షత్ర మాలిక స్తోత్రం తర్వాత చదువుదాం. అది అయిన తర్వాత మనకు అయిపోయింది శివనామావళ్యష్టకం, శివనామావళ్యష్టకం, శివనామావళ్యష్టకం తర్వాత మానసిక చెప్పలా ఇంకా నేను, అది కూడా చెప్పలా. నృసింహ పంచరత్నం కదా, చెప్పినవి చూడండి, ఆర్డర్ లో చెప్పినవి చూడండి. పాండురంగాష్టకం, పాండురంగాష్టకం తర్వాత లక్ష్మీ నరసింహ పంచరత్నం, దానికి తర్వాత శ్రీరామ భుజంగం. అంతేగా, చెప్పినవి ఇవే. చెప్పానా? చెప్పలేదుగా, అంటే రాగంతో ఇచ్చేసా, విషయం ఇచ్చేసా, ఒకసారి నోటితో అనుకోలే ఇప్పుడు దాకా, అది అనుకోవాలి. ఓకే కదా, ఇంతవరకు ముందు చదివేద్దాం. అయిన తర్వాత మిగతా లక్ష్మీ నరసింహ కొన్నాళ్ళ స్తోత్రం అయిందా? చెప్పలేదు కదా, ఇంతవరకు చేసేద్దాం నేను. వాయిస్ మెసేజ్ పెట్టారమ్మా వాట్సాప్ క్లాస్ లో, క్లాస్ లైవ్ నడుస్తుంది చూడండి, వాయిస్ మెసేజ్ ఏంటి ఇప్పుడు సిరీసా? చదివేదైతే రికార్డ్ చేస్తాం, ఎక్కడ అయితే అక్కడ ఆగినట్టు. ఓకేనా? గణేశ పంచరత్నం 1 2 3 జయశంకర్. ఒకసారి అందరు కలిసి ఒక్కసారి ఒకటే వాయిస్ ఎత్తుకోండి. 1 2 3 జయశంకర. అందరినీ రాలే, మళ్ళీ 1 2 3 జయశంకర. కళాధరావతంసకం విలాసిలోకరక్షకం నమస్సురానిర్జరం నతాదికామబుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్తరైత్యకుంజరం హరే కరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ఉదాకరం నిశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్కరం ఆదిత్యనాద్రిమార్జనం చిరంతనోపిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృతలం. మళ్ళీ నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం, ఎక్కడ ఈ కాదు లేదు,
నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కుంతనం. మళ్ళీ దంత కాంతి ఒక్కటి ఇకారం, మిగతా అన్ని అకారాలు. చాలా మంది అన్నారు మీ పీడిఎఫ్ లో చాలా తప్పులు ఉన్నాయి అని పాపం చాలా మంది మెసేజ్ చేశారు. అంతే నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ మళ్ళీ మళ్ళీ నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కుంతనం. నిరంతరం వసంతమేవ యోగినః. పరిగెత్తమన్నామని అదే ఇంటర్వెల్స్ జాగ్రత్త పట్టుకోండి. నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కుంతనం. నిరంతరం వసంతమేవ యోగినః తమేకదంతమేవ తం చింతయామి సంతతం. అలా ఇంటర్వెల్స్ లో పరిగెత్తి ఒకేసారి మళ్ళీ కలిసి చేసుకోకండి. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఉంటాం. నితాంతం అంటే జయశంకర. నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కుంతనం. నిరంతరం వసంతమేవ యోగినః తమేకదంతమేవ తం చింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకేతు విస్మరన్ గణేశ్వరం. అరకుమితామదోషతాం స్వామిని సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమప్యపైతి శోచిరా. రణక్షుద్రఘంటాని నాదాభిరామ చలత్తాండవోదండవత్పద్మతాళం లసర్తుందినామో వరిణ్యాలహారం గణాధీశమీశాన సూలంతమీడే. ధ్వనిధ్వంసవీణాలయోలాసివక్రం సురచుండదండోళ సద్బీజపూరం గణర్దర్ప సౌగంధ్యలోలాభిమానం గణాధీశమీశాన సూలంతమీడే. ప్రకాశజ్జపారక్తరత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేవ ప్రళంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశాన సూమంతమీడే. విచిత్ర స్ఫురద్రక్తమాల కిరీటం కిరీటోల సచ్చంద్రరేఖా విభూషం విభూషైక భూషం భగద్వంసహేతు గణాధీశమీశాన సూలంతమీడే. ఉదంచర్భురావల్లరీ దృశ్యమూలో చరద్భూలతావిభ్రమభ్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూలంతమీడే. సురతిష్ఠురాలోల పింగాక్షితానం యువాకోమయోదారైరాపదారం ఫలాబిందు గంభీర్యతే యోగివర్యే గణాధీశమీశాన సూమంతమీడే. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరం పారభోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణంతమీడే. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హత్రే చ తుభ్యం నమోనంత లీలాయ కైవల్యవాసే నమో విశ్వబీజ ప్రసీదే వసునో. ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేజ్యస్తు మధ్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభో దుర్లభం కిం ప్రసన్నే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ గుళ్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. యస్సాక్షాత్ పూర్తే ప్రబోధ సమయే స్వాత్మానందేవద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే
बीजस्यान्तरिवाङ्कुरोजगतं प्राग्नर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विसृप्तयत्यपि योगीवयत्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये यस्य सदात्मकं पासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रिता तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थिताः ज्ञानं यस्य चक्षुदाकरणपादामहि स्पन्दते जानामीति तमेव जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये देहं प्राणकीर्तियं सूर्यं विदु श्रीबालान्तदडोपमास्वामिति प्राणाभुषं पाहिनः मायाशक्तिविलासकल्पितमायोगसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दु सत्सो माया समाच्छादना सर्वमात्र करुणोपसंहरणतो यो सुषुप्तः प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बालयनिष्कृतिजातदादिषु तदा सर्वास्वस्थास्वपि व्यावृत्ता स्ववर्तमानमहमित्यन्तस्फुरन्तः सदा स्वात्मानं प्रकटीकरोति तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया पतैर्नविदुर्नाभ्यात्मना वेदतः स्वप्ने जागति मायलेशपुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये नित्या भाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यस्तकम् नान्यत्किञ्चन विद्यते सदा यस्मात् परस्माद् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये सर्वात्मकमिति कृतमिदं यस्मादमुष्मिं स्तवे तेनास्य श्रवणामलवन्नश्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिचरित्रं सदा सिद्ध्येत पुनरस्तराय ऐश्वर्यमभ्याम् స్టార్ట్ చేయండి సిద్ధే తత్ పునరష్టద మొత్తం శ్లోకం అంతానా సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం యస్మాద్ అముష్మి స్థవే తేనాస్య శ్రవణాదదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం ఐశ్వర్యం అవ్యాహతం. అక్కడ ఐశ్వర్యం అవ్యాహతం నార్మల్ గా రాసి ఉంటుంది, సంధి విడదీస్తే ఐశ్వర్యం అవ్యాహతం. పరిణతం చేత్ ఐశ్వర్యం అవ్యాహతం అది యాక్చువల్ గా. అందుకని
సిద్ధ్యే తత్ పునరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం అని కలిపి సిద్ధ్యే తత్ పునరస్తదా, సిద్ధ్యేత్ తత్ పునరస్తదా పరిణతం ఐశ్వర్యం అవ్యాహతం. తేనాస్య శ్రవణాదర్థమననాత్, శ్రవణాదర్థమననాత్ జ్ఞానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహానుభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం ఐశ్వర్యమవ్యాహతం. అమ్మా కొత్తగా చేరిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను చూడండి. శంకర జయంతి ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 30వ తారీఖు, ఏప్రిల్ 1వ తారీఖు, ఏప్రిల్ 2వ తారీఖు మొత్తం 3 రోజులు మోతినగర్ శంకర మఠంలో శంకర జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆ 3 రోజులు జరగవలసినటువంటి పారాయణ అంతర్గతంగా ఏ శంకర వాంగ్మయాన్ని అయితే చదవాలో ఆ వాంగ్మయంలోంచి కొన్ని స్తోత్రాలను, ఒక 20-25 లోపల స్తోత్రాలను తీసుకుని ఆ 3 రోజుల్లో కూడా ఒక గంటన్నర సమయాన్ని కేటాయించుకుని ఇక్కడ మోతినగర్ శంకర మఠంలో పారాయణం అనేటువంటి చేయడం ఇక్కడ ధర్మకర్తలు నిర్ణయించారు. దాన్ని అనుసరించి ఇప్పుడు ఉన్నటువంటి సమూహ సభ్యులందరికీ కూడా శంకర వాంగ్మయంలో కొన్ని స్తోత్రాలు సెలెక్టెడ్ గా నేర్పించడం అనేటువంటిది గత నెల రోజులుగా జరుగుతుంది. అందులో భాగంగా ఇంతకు ముందు ఫస్ట్ మనం చదివినలో ధ్యాన శ్లోకాలు, ఏకశ్లోకి, దాంతో పాటుగా గురు వందనం, గురు బిరుదావళి, మన శృంగేరి శంకర మఠానికి సంబంధించినటువంటి ఒక గురు పరంపర స్తోత్ర కథము అంతా కూడా, అదంతా కూడా అన్ని మళ్ళీ మన ఫ్రెష్ గా పెట్టడం అనేటువంటి జరుగుతుంది. కంగారు పడకండి, అయ్యో మాకు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అని మాత్రం బాధపడకండి. తర్వాత స్తోత్ర మంజరిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి స్తోత్రం ఇవాళ చదివింది గణేష పంచరత్నం. అది మనకు అందరికీ తెలిసింది, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి నోట్తో అందరం వినే ఉన్నాం. ముదాకరాత్మ మోదకం గణేష పంచరత్నం. మీరు ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళైతే దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్లో సెర్చ్ లో అన్న కొట్టుకోండి. అదర్వైజ్ మీ దగ్గర స్తోత్ర నిధి యాప్ లో కూడా దొరుకుతాయి, చూసుకోండి. 2వ స్తోత్రం మనం చదివింది గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం, గణేశ భుజంగం అని కూడా అంటాం అది. 3వది మనం చదివింది దక్షిణామూర్తి స్తోత్రం లేదు అష్టకం. ఇది కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది, స్తోత్ర నిధి యాప్ లో దొరుకుతుంది. ఇప్పుడు మనం చదివేటువంటి స్తోత్రాలు వరుసగా శివపంచాక్షరి స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, దాంతో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము, ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్తోత్రానికి ముందు అదే స్తోత్రం చెప్పి మొదలెడతాను, కనుక కంగారు పడకండి. చాలా మంది కొత్తగా వచ్చి మేడం ఎక్కడున్నాం, ఏం చదువుతున్నాం మాకు తెలియదు, ఇవాళే జాయిన్ అయ్యామని పర్సనల్ గా ఫోన్ లో మెసేజెస్ పెడుతున్నారు, ఆ చాట్ లో కూడా మెసేజెస్ వస్తున్నాయి. అందుకని ఒక్క నిమిషం ఆపి పాజ్ ఇచ్చి చెప్తున్నా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ ఏ స్తోత్రానికి ముందు ఏం చెప్తున్నామో చూసుకుని అది అందులో సెర్చ్ చేసుకుని వెంటనే ఓపెన్ చేసుకుని చదివేసేయచ్చు. 99% ఇబ్బంది ఉండదు. 1-2 రోజులు మీరు మాతో పాటు కోపం అయిపోయారంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా? కాస్త ఓపికగా నడవండి. శివపంచాక్షరి స్తోత్రం 1 2 3 జయశంకర. మామూలుగా చదవండి, మరి రాగండి, చూడలేదు వెళ్ళలేదు అంటే అంత కళ్ళ కఠోరంగా ఉన్నట్టుంది, ఎవరు ఓపెన్ కూడా చేయలేదు. ట్రై చేయండి అయితే. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మార్గరాగాయ మహేశ్వరాయ విద్యాయ శుభాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని శైల చందన చచ్చివాయ నందీశ్వర ప్రణదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుకుటిరాయ తస్మై మహారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాయ సూర్యాయ దక్షాద్వదనాసనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సితారాయ నమః శివాయ. ఈ 3వ శ్లోకం ఒకసారి చెప్పండి, ఎంతమందికి ఎలా ఉందో చెప్పండి. శివాయ గౌరీ వదనాబ్జ బృంద, అది ఒక పనికి. శివాయ గౌరీ వదనార వింద, అది 2వ పనికి. వదనాబ్జ బృంద ఎవరో ఒకళ్ళు ఒకటే ఫాలో అవుదాం. వదనాబ్జ బృంద అది కామన్ గా పెట్టుకోండి. కొందరు అది కొందరు ఇది, రోజు ఆ 2 వర్షన్స్ వినపడుతున్నాయి నాకు, మార్చుకోండి. వదనాబ్జ బృంద కామన్, వదనాబ్జ బృంద. వదనార బింద కొన్ని పుస్తకాల్లో ఉంది, కానీ ఎక్కువ పుస్తకాల్లో నా ప్రాచీన పద్ధతి మాత్రం వదనాబ్జ బృంద. శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. చాలా మంది వృషభధ్వజాయ అని చెప్తుంటారు. రెండో పాదం నాశనాయ, నాసరకాయ. నాసరకాయ ఉంచుకోండి. సూర్యాయ దక్షాధ్వర నాసకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ, వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమ శివాయ. వృషధ్వజాయ. వశిష్ఠ గంగోద్భవ గౌతమాది మునీంద్ర దేవాచ్యుత శేఖరాయ చంద్రార్క వృషభధ్వజాయ. చదవండి. అంటే రెండు స్తోత్రాలకి మధ్యలో రెండు స్తోత్రాలు ఇట్లా పాజ్ ఇచ్చి చదువుతానికి చేస్తే తర్వాత దానికి ఓపిక వస్తుంది అనుకున్నా. చూడండి మీ ఓపిక, మీకు ఆ దాన్ని ఏమంటారంటే ఓపిక, స్వరానికి కంఠానికి ఆ ఓపిక ఉండాలి. మీ ఒపీనియన్ మొత్తం సమూహానికి మళ్ళీ చెప్పండి. రాగం ట్రై చేద్దాము అంటున్నారు మేడం, మీరందరూ ఏమంటారు? ఇలాగా ఇలాగా అడుగు, ఇలాగా ఇలాగా అందరూ అదిగోండి చూడండి చూడండి. అక్క ముందరే రాగానికి ఓకే అంటారు. రాగానికి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ రెండొచ్చి మొదలాడలే, మళ్ళీ మొదలవుతుంది. రాగం కావాలన్నా వద్దా? నాగేంద్ర హారాయ తిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఎలా చదువుకోవాలి? నందీశ్వర ప్రమథన మహేశ్వరాయ చదువుతున్నాం ముందైతే. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ. అమ్మ రండి 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 రండి. ఇదే మనం మొదటి చదువుతున్న పనికైతే ఇదే. రాగం రేపు ఆలోచిద్దాం, రేపు సెటిల్ చేద్దాం. అదే రేపు సెటిల్ చేద్దాం, రేపు సెటిల్ చేద్దాం. రండి రండి మళ్ళీ. మందాకిని 1 2 3 జయశంకర. మందాకిని శైల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై సకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వరజపుత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ మునీంద్ర దేవాచ్యుత శేఖరాయ చంద్రార్క వైశ్వానరోచనాయ తస్మై శిఖారాయ నమః శివాయ. యజ్ఞస్వరూపాయ వినాశయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అంతేనా? తర్వాత అర్ధనాశ్వ స్తోత్రం. చాంపేయ డోరార్ధ శరీరాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమిలియకాయ చ జడాధరాయ నమః శివాయ చ నమః శివాయ. కస్తూరికా చర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై. ఐకారం రావాలి, యకారంతో ఆపేస్తున్నారు, తప్పులు చదువుతున్నారు. దయచేసి జాగ్రత్తగా చూడండి. మళ్ళీ 1 2 3 జయశంకర. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ చర్చితాయ వితస్మరాయ వికృతస్మరాయ నమః శివాయ చ నమః శివాయ. జనత్కనకంకణదురాయ పాదాబ్జరాజత్మణిపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమః శివాయ చ నమః శివాయ. విశాల నీలోచనాయ వికాసి పతికేరువలోచనాయ
समेक्षणाय विषमेक्षणाय नमः शिवाय च नमः शिवाय गन्धर्वमाला कपालमालाङ्कितकन्धराय दिव्याम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय लम्बोदरश्यामलकुन्तराय तटिप्रभाताम्रजटाधराय नीलेश्वराय निखिलेश्वराय नमः शिवाय च नमः शिवाय प्रबन्ध सृष्टिं समस्त संहारक ताण्डवाय जगज्जननी जगदेक नमः शिवाय च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलाय सरन्महावन्नभूषणाय शिवन्विताय च शिवन्विताय नमः शिवाय च नमः शिवाय एतत्पठेदशकमिष्टदं भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात् सदा सस्य समस्तसिद्धिः। తర్వాత ఏంటది చదువుతారా? నా వాయిస్ లేకుండా చదవండి. అందరూ ఒకటే పడితే ఒకేసారి ఎత్తుకోవాలి. 1 2 3 జై శంకర. पापिनात्रिहन्ति महादन्तयोक्त्रापि पञ्चास्यमान्य वीरेन्द्रादिवृक्षागणेशादिनामि विधत्तां श्रियङ्कामि कल्याणमूर्तिः न जानामि शब्दं न जानामि शान्तं न जानामि पद्यं न जानामि गद्यं विद्योतप्रेमे मुखानि सरन्ते विरश्चापि चित्रम् मयूराभिरूढं महावाक्यगूढं महर्षिदेहं महाचित्तगेहं महीदेवदेवं महावेदभावं महादेवबालं भजे लोकपालम् यदा सन्निधानं गता मानवांशे भवां कोटिपालं गतास्ते तदैव दिव्यं जगत्सिन्धुतीरे तमीरे पवित्रं परं कीर्तिपुत्रम् यदा बेसरं गालयं यान्ति तुक्ता तदैवापदं सन्निधौ देवतां मे इति विपत्तिं सादर्शयन्तम् तदा भावये सर्वदेवान्तम् गिरौ मन्दिवासे नरामे दिवसा तदा पर्वते राजते ते दिवसा इतीव ब्रुवन्नैलागिता सरे मुमुदे मे सदा शक्तोऽस्तु महाभूमितीरे महाकाकचूरे मुनिरानुकूले सुगन्धाख्यशय्ये गुहायां वदन्तं स्वभासालसन्तं जनाग्निं हरन्तं श्रेयं सुमन्तम् लसत्स्वर्णगेहे नृणां कामदोहे सुमस्तोमसञ्चन्नमाणिक्यमञ्चे समुज्य सहस्रानतुल्यप्रकाशं सदा भावये कार्तिकेयं सुरेशम् रणक्तं सखे मञ्जुले जन्तशोणे मनोहारि लावण्यपीयूषभूमे मनःषड्पदो मे भवति सदा मोदतां सद्गते पादपद्मे सुवर्णाभरिव्याम्बरैर्भासमान वणकिङ्किणीमे कलाशोभमान लसत्तेमपट्टेन विद्योतमानम् तटिं भावये स्कन्दते दीप्यमानम् पुलिन्देशकन्या घना भोगतुङ्गा स्तनमलिङ्गनासक्तकाश्मीररागम् नमस्याम्यहन्तारघोरः स्वभक्तावने सर्वदा सानुरागम् विधौ क्लुप्तदण्डान् सलीलमृदण्डा निरस्ते वसुण्डान् विषट्कालदण्डा अधैर्यादिषण्डा जगत्सौदा सदा प्रचण्डां श्रेये बाहुदण्डा सदा शारदा षण्मुखा कायनिस्युः
समुज्यन्त एव स्थिता चेत् समन्ता सदा पूर्णबिम्बादलं तैश्चहीना सदा स्मल्पुगानां कृते स्कन्दसाम्यम् स्फुरन्मन्दहासैः चञ्च कटाक्षावळी भृङ्गसङ्कोज्ज्वलानि सुधाचन्द्रि बिम्बाधराणि चतुर्णो तवालोकये शङ्काम्भोरुहानि विचारेषु कर्णान्तदीर्घेष्वजस्रं दयासिद्धिषु द्वादशस्त्रीक्षणेषु महिषकटाक्षं सकृत्वादितश्चित् भवेद्वेदया स्थिरतानामहानिः सुताङ्गोद्भवो मेति जीवेति श्रद्धा जपन्मन्त्रमीशो मुदा जिग्रतेया जगद्भारभृत्यो जगन्नाथतेभ्यः किरीटोत्सवेभ्यो नमोऽस्तकेभ्यः स्फुरद्रत्नगेयूरहारं विराम शरत्कुण्डलश्रीलसत्कण्ठभागः कटौ पीतवासाकरे चारुसेद्भिः पुरस्तान्नमासां पुराग्रे सनूजः इहायानि वत्सेति हस्तां प्रसार्य मय्यादरां शङ्करे माधुरङ्का समुपजनादं श्रयन्तं कुमारं हराश्रेष्ठगात्रं तदेवालमूर्तिम् कुमारेश सुप्नो भुवस्तन्तसेन पते शक्तिपाणे मयूराधिरुग्धा विविक्तात्मजातान्तभक्तातिहारि प्रबोधारकारे सदा रक्षमाम् प्रसादेन्द्रियेण ससङ्ख्ये विचेष्टे कपोद्वारे वक्त्रे भयोत्तं पिगात्रे प्रयाणो मुखे मह्यनादे ददामि धृतं मे दयालु भाग्रे वर्गम् युतान्तस्य दूतेषु चण्डेषु कोप दहच्छिद्दिभिद्धिति मां तर्जयत्सु मयूरं समारूढ्य माभैरिदिग्भुं पुरस्यक्तिपाणिर्महायानि शीघ्रम् प्रणम्यासगुत्पादयोस्ते पतित्वा प्रसाद्य प्रबोधार्दयेनेकवारं न वक्तुं शमोऽहं ददामि कृपाब्धे न ज्ञातकाले मनागत्युपेक्ष सहस्राण्डभोक्ता त्वया शुक्रनाम हतस्तारकसिंहभक्तश्च दैत्यः ममान्तर्हृदिस्थं मनक्लेशमेकं न हंसि प्रभो किं करोमि त्वयामि अहं सर्वदा दुःखभारावसन्नो भवान् दीनबन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा मृत्तपादं ममाधिकृतं नाशयो वासुकर्मम् अपस्मारपुष्टक्षयां प्रमेह जयोन्मादगुल्मादिरोगा महन्त निजाचार्चतर्पे भवत्पुत्रभूतिं विलोक्य क्षणात्तारकारे प्रवर्ते दृशिस्तन्दमूर्ति श्रुतौ स्कन्दकीर्ति मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तद्यकृत्यं वपुस्तस्य हृदयं गुहे सन्तुलीनामनस्तेषभाव मुनीनामुदां भक्तिभाजा नभिश्रप्रदासन्ति सर्वत्र देव ब्राह्मण्यजानामपि स्वागतानि गुहादेवमन्यं न जाने न जाने तरत्रं सुधा बन्धुवर्गः पशुर्वा नरो वादनारी दुदेये मदीया यजन्तो नमन्तस्तुवन्तो भवन्तम् स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा मृगापक्षिणो लब्धकाये च पुष्टा सदा व्याधयो बाधकाये मदङ्गे भवचेति दीक्षाद्रभिन्नासु दूरे विनश्यन्तु ते चूर्णिरक्रौञ्चशैला जनित्री पिता च स्वपुत्रा पराद सखे देश किं देवसेनाधिनाथ अहं चास्ति बालो भवान् लोकजातः क्षमस्वापराधं समस्तं महेश
नमः केकिने शक्तये चापितुभ्यं नमश्चागतुभ्यं नमः कुटाय नमस्कृतवे सिद्धुदेशाय तुभ्यं पुरस्सन्नमूर्ते नमस्ते नमस्ते जयानन्दपूर्वं जयाभारणां जयामोगतीते जयानन्दमूर्ते जयानन्दस्थितो जयाशेषवन्तो जयत्वं सदा पिदानेश सुनो उदग्राह्यवृत्तेन वृत्तं समव्यः पठे भक्तियुक्तो गुहं सम्प्रणम्य सर्वं कलत्रं धनं दीर्घमायु रवे सन्तसायुज्यमते नरसः हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्री పార్వతీ పంకజ బంధో. ఏంటి ఎక్కడ ఉన్నారు అంటే పీడిఎఫ్ తీసుకోవడానికి టైం పడుతుంది. అమ్మాయి వాళ్ళు చెప్పిన సిరీస్ లో దయచేసి ఎవరికి వాళ్ళు ముందు పీడిఎఫ్ తీసుకోండి. మన పుస్తకం ఇంకా రోడ్డు మీద అలాగా అటు ఇటు తిరుగుతోంది. మోతీనగర్ నుంచి నల్లకుంట మధ్య ఎన్ని స్టాప్లు ఉన్నాయి అన్ని స్టాప్లలో తిరుగుతుంది. తిప్పుదాం నిమిషం టైం పడుతుంది. అయ్యా జిరాక్స్ ఫైనల్ లిస్ట్ ఇవ్వగానే ఇవాళ ఈవినింగ్ లోపల ఫైనల్ లిస్ట్ అయిపోతుంది. ఫైనల్ లిస్ట్ ఇవ్వగానే అదే సిరీస్ లో చేయించుకోండి. అప్పుడు మీరు వెతుక్కోకర్లా ఇది తర్వాత ఇదే స్తోత్రం వస్తుంది, ఈ స్తోత్రం తర్వాత ఇదే స్తోత్రం వస్తుంది, అలా కన్ఫర్మ్ చేసేద్దాం. ఇవాళ అలా మొన్న కూడా చెప్పా, ఇవాళ మళ్ళీ చెప్తా. అంటే నవ్వుతున్నారంటే నిజమేనే కదా. మీ స్టాండప్ అండి కనుక పెడదాం. ఇవాళ ఇవాళ పెట్టేసా విన్నానా వినలేదు వింటాను. ఇవాళ ఒకసారి పెట్టారు. అమ్మ రండి శివరామావళి సుబ్రహ్మణ్యాష్టకం శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం 1 2 3 జయశంకర. అందరూ కలిసి ఒకేసారి ఎత్తుకోవాలి. అసలు ఇలా ఎత్తుకునే ప్రసక్తే బాలే. 1 2 3 జయశంకర. स्वामीनाथ करुणाकराधीनबन्धो श्री पार्वती पंकजा पद्मबन्धो श्री शान्ति देवगण पूजिता पादपद्मा वल्ली सनातनमनेदिकराग्रन्थम् మళ్ళీ లాగదేకండి, సాగ చేసేస్తున్నారు. హే స్వామినాథ కరుణాకర దీన బంధు. అలా అదే స్ట్రైట్ గా తీసుకురాకండి, లైన్ బాగుంటది వినడానికి. హే స్వామినాథ కరుణాకర ఆపేయండి. ఎలా మన 3వ శ్లోకం అవిద్యానామంతస్తిమిరమిహద్వీపనగరి జడానాం చైతన్య స్తమకమఖిలంతరి దరిద్రాణం చింతామణి గుణనిక. అది ఎవరు ఆపరు యాక్చువల్ గా, మన సమూహం ఆపుతాం. ఎందుకు ఆపుతాం? అక్కడికి ఆపేయాలి. అది గంటగా ఆపితేనే స్తోత్రానికి సరైనటువంటి శ్లోకానికి అర్థం వస్తుంది. అలాగే ఇది కూడా అంతే. హే స్వామినాథ కరుణాకర దీన బంధు. ఓకేనా? అందరం కలిసి అది తప్పని ఆపాలి పదాలు, లాగదీకండి. చెప్పు ఎక్కడ ఎక్కడ నీ డౌట్ ఎక్కడ? మాది మాట సెకండ్ ఇది ఫస్ట్ లైవ్ దేవాది దేవ ఫస్ట్ టైం కదా. దేవాది దేవ సుత నూత రెండు ఒకటే, విషయాలు ఒకటే. కాకపోతే మళ్ళీ సూలు రెండు ఫ్లాష్ అవ్వకుండా మాత్రం చూడండి. సుత సుత అది నువ్వు కొట్టేయకండి, అది తప్పేంగా. నువ్వు పైన సూ కూడా రాసు. హే స్వామినాథ కరుణాకర. గొంతు షార్ప్ చేసుకోండి, అందుకే ఒక 5 సెకండ్లు టైం తీసుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఎట్లా అవుతున్నాం? భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవమ్య పఠే భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభే స్కంద సానుజ్యమంతేన రసః. హే స్వామినాథ కరుణాకర దీన బంధు. అది ప్రాక్టీస్ చేయాలి. ప్రతి స్తోత్రానికి లాస్ట్, ఎత్తుకునే స్తోత్రానికి ఫస్ట్, మధ్యలో సరిగ్గా 5
సెకండ్ మనం టైం ఇవ్వాలి. అది ఇచ్చి వెంటనే మళ్ళీ ఆ రాగంలోకి రావాలి, గొంతుని వెంటనే యాక్టివ్ చేసుకోవాలి. ఈ లోపల 5 సెకండ్లు చేయాల్సింది ఏంటంటే వేడి చూసుకోవద్దు. ఒకసారి శీతలి చేయండి, చేసినప్పుడు మళ్ళీ తర్వాత స్తోత్రానికి రెడీగా అండి. అప్పుడు సరైన ఎనర్జీ ఇక్కడ మనం దీనికి ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? హే స్వామి శ్రీ పార్వతీ సముఖ పంకజ శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీ సరాజ మమ దేహి కరావలంబం. లాగలేకండి, లాగుతోంది శ్లోకము. వినండి ఒకసారి. శ్రీ హే స్వామినాథ కరుణ, అలాంటి పరిగెత్తున్నట్టు నువ్వు. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ బంధో శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవ సుతదేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవరజనాథ సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబం. విద్యానదాన నిరతాఖిలరోగహారిం తస్మాత్ ప్రసాద పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణోచితిరూపా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. కంఠనా శక్తి శూలా ఆశాద్రిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవ సమంతల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం పురసాహస్తం సూరం నిహరచ సురకోటి విగ్రహమానం వల్లీశ్వరాధ మమ దేహి కరావలంబం. హారతిరత్నమణియుక్త కిరీటహార కేయూరకుండల సత్కవచాభిరామ హే నీలతారక దయామర పూరితవద్య వల్లీశ్వరాధ మమ దేహి కరావలంబం. పంచాక్షరాది మంత్రిత మాంగతోయై పంచామృతై ప్రముదితేంద్రముఖైర్మునీంద్రై పటాభిషిక్తయుక్త పరాసనాద వల్లీసనాథ మమ దేహి కరావలంబం. శ్రీకాంతికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామ్యాదిరోగకలుషీకృత దుష్ట చిత్తం కాంతికాద్య వల్లీసనాథ మమ దేహి కరావలంబం. చదవమని అనుకున్నామా? చదువుతున్నారా? చదివేసేయండి. సుబ్రహ్మణ్యాష్టకం ఏ పఠంతి ద్విజోత్తమా ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्य प्रसादतः सुब्रह्मण्याष्टकमिदं कोटिजन्मं पापं तक्षणादेव नश्यति. ఓకేనా? ఇది శ్లోకంగానే చదివేసేద్దాం. తర్వాత శివభుజంగం అవనంగా శివభుజంగం లేదుగా. తర్వాత కాలభైరవాష్టకం. ఇది అవ్వగానే కాలభైరవాష్టకం దగ్గర ఎలా మీరు ఓపిక తెచ్చుకోవాలో చూడాలి. రెండింటిని సింక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా సైమల్టేనియస్ గా చేయాలి. ఈ లాస్ట్ శ్లోకం ఏమవుతుంది? సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्य प्रसादतः सुब्रह्मण्याष्टकम् इदं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं तत्क्षणादेन नश्यति. देवराजसेव्यमान पावनाग्निपङ्कजं ज्ञानयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृद्धमन्त्रितं दिगम्बरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटि भास्वरं भवाब्धितारकं वरं नीलकण्ठमीक्षितार्थदायकं विलोचनं कालकालमङ्कुरमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे शूलकण्ठपाशदण्डपाणिमालिकारणं श्यामकायमालिदेवमक्षरं निरामयम् दीपविक्रमं प्रभु विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे बुद्धिमुक्तिदायकं प्रशस्तसाधुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं नित्यानन्दलोकहेमनीलकर्कणं काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिश्रदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं कराननं स्वमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुक्तशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकैलायकं काशीवासिलोकपुण्यपापशोधनं नीतिमार्गगोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवासकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोकदैन्यकोपनामनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं ఓకేనా ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఏం చదవాలి శివనామావళి శివనామావళి అష్టకం అంతే కదా స్టార్ట్ చేయండి అందరూ రాగా 1 2 3 జయశంకర అశ్వతాల అబ్బే కరెక్ట్ గా రావాలి 1 2 3 జయశంకర संसार दुःखगानाञ्जगदीश रक्षा శూలపాణి ఆ శూలపాణి దగ్గర కిందకి రండి హే చంద్రచూడ మదనాంతగా శూలపాణి స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో భూదేశ భీత భయ సూదన మామలాధవి సంసార దుఃఖ గహనాజగదీశ రక్ష ఆ రక్ష సర్వస్వ శరణాగతి లాగా ఉంటారు. మళ్ళీ 1 2 3 చేసా. భావం పోవద్దు, రాగంలో పడి భావాన్ని పోగొట్టుకోకండి. భావంలో పడి పాట రాకపోయినా పర్వాలేదు, కానీ భావం చెడితే అసలు ఎంత రాగమైనా పోతుంది. చదివేయాలన్న తాపత్రయంతో చదవకండి, దాన్ని శ్రద్ధగా ఆ రక్ష అనగానే పాదాల దగ్గర మన శిరస్సు పడిపోవాలంట, అలాంటి భావంతో చదవాలి. 1 2 3 జయశంకర. हे चंद्रचूड़ मदनांतरा सुकुलपाणे स्थानो गिरीश गिरिजेश महेश भूदेश भीताय वत्साल दुःख रक्षा हे पार्वती हृदय वल्लभा चंद्रमौली हे वामदेव संसार दुःख
హే నీలకంఠ లాగుతున్నారు. హే నీలకంఠ వృషభధ్వజ పంచభద్ర. మళ్ళీ హే నీలకంఠ వృషభధ్వజ పంచభద్ర. హే పూజకే పశుపతే హే విశ్వనాథ శంకర హే గంగాధర ప్రమథనాయక సంసార దుఃఖ గహనాచరణి సంసార వారణాసి శ్రీ మహేష్ సంసార దుఃఖ గహనా జగతి సరక్షా కైలాస శైల వినివాసం శాపతే మృత్యుంజయ ప్రినయన ప్రియనివాస నారాయణ ప్రియ వంసార దుఃఖ గహనా జగతి సరక్షా విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూపా విశ్వాత్మక త్రిభువనైక గుణాధికేశ హే విశ్వనాథ పద్మాయో సంసార దుఃఖ గహనా జగతి సరక్షా గౌరీ విలాస భవనాయ మహేశ్వరాయ పంచాననాయ శరణాగతాయ శర్వాయ సర్వజగతాధిపాయ తస్మై దారిద్ర్య దుఃఖదానాయ పాండురంగాసు యూనివర్సిటీ చెప్పాను, మరి ఎవరు చెప్పానని అనట్లేదు కదా. ఎలా వచ్చింది చెప్పండి. గుర్తులేదు, మర్చిపోయాము. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయాం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. మనము ఇది కూడా చెప్పుకున్నాం. యాక్చువల్గా టైం పట్టింది, అందుకని ఎవరికి షట్పది చెప్పుకున్నాం. షట్ప ఇప్పుడు చెప్పలేదు, అసలు షట్పది చెప్పా. ఇది వరకు చదువుకున్న స్తోత్రాలు మర్చిపోయి మళ్ళీ కొత్తగా అనేటప్పటికి ఏమవుతుంది, అన్ని ఎప్పటికప్పుడు ఎలా ఉందంటే గ్యాప్ వచ్చాక స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే కొత్త వచ్చిన పాత్రని బాగుందా. పాండురంగాష్టకం 1 2 3 జయశంకర. మహాయోగ సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. అమ్మ ఇక్కడ 2 సార్లు చదవాలంట. మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు, ఎవరికి నచ్చట్లేదు. మహా పరబ్రహ్మలింగం భజే పాండురంగం 2 సార్లు అనండి. 2 times. ఆ భావన వాళ్ళకి అది అబ్రప్ట్గా ఆగిపోతుంది, వాళ్ళ వల్ల కావట్లేదు. ఆ 2సారి అనండి ప్లీజ్ అని మళ్ళీ అడుగుతున్నారు. కనుక అందరం చూస్తాం ఎలా బాగుంటే అలా. మళ్ళీ ఇంకోసారి చదవండి, సాగదీకండి. మహాయోగ వరం పుండరీకాయ సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం.
परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् तटैर्वासनं नीलमेघावकाशं रमामन्दिरं सुन्दरं चित्रगासम् परं कृष्णकायं समस्यप्रपादं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् प्रमाणं भवाब्देन्दं मामकानं निरम्बरकराभ्यां कृतो येन तस्मात् विरागुरुपसर्जे धृतो नाभिकोशः परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् स्फुरकौस्तुभालङ्कृतं कण्ठदेशे श्रिया दृष्टकेन्दुरकं श्रीनिवासम् शिवं शान्तवीर्यं बलं लोकपालं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् शरश्चन्द्रबिम्बाननं चारुहासं लसत्कुण्डलाक्रान्तगण्डस्थलान्तम् जपारागबिम्बाधरं कर्जनेत्रं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् गिरिवज्ज्वलन्तप्रदीप्तान्तभागं सुरैरर्चितं दिव्यरत्नैरनर्दैः त्रिभङ्गाकृतिं परमाल्यावतंसं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् विमुद्रेणुनादं चलन्तं दुरन्तं स्वयं क्रीडया गोपवेशं ददानम् गवामृन्दकानन्दगं चारुहासं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् अजन्तृत्रिणी प्राणतं जीवनतं परन्त्रामकैवल्यमेकं प्रियम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गम् समं पाण्डुरङ्गस्य वैकुण्ठे पठन्त्येकचित्तेन वाक्याचलित्यम् भवं बोधिते विधिवादकाले हरेरालयं शाश्वतं प्राप्नुवन्ति అది రెండోసారి అక్కర్లేదు లక్ష్మీ నృసింహ పంచరత్నం చేతో భృంగ ముందు అదే అది ముందు ఒకసారి అనుకోండి చేతో భృంగ భ్రమసిద్ధా భవ మరుభూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ సరసిజ ప్రభుజీ అందరం కలిసి అంటూ మరీ లో అయిందా కొద్దిగా పైకి అనాలా పిచ్ ప్రభుజీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం గురు సతతం ప్రతిబింబాలను బింబాలను మాతంతే చేతో బృంద భ్రమసి ఇలా తీసుకున్నామా ఈ రెండు పైకి వస్తాయి అని భయం అది బాగా పైకి భయం చేతో భృంగ భ్రమసి విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజమ ప్రభు జీవ నరహరి పూజాం
సతతం ప్రతిబింబాలను బింబాలను మాతలు చేతో బృంగ భ్రమసి బుధా భగమరు భూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి సుప్తౌ రజత ప్రతిభాజ కటకాగ్రత సంస్కృతి రేష నిర్మితాస్య చేతో బృంగ భ్రమసి బుధా భగమరు భూమౌ విరసాయ లక్ష్మీ నరసింహనగ పద సరసి ఆత్మృతి సామ్యాసం గంగరావి విఫలం చేతో బృంగ భ్రమసి బుధా విరసాయ లక్ష్మీ నరసింహానగ పద సరసి చాలా లోకి వెళ్ళిపోయింది, ఇంకా లోకి వెళ్తున్నారా? స్రక్చందన పండితాని విషయా సుఖదాన్మద్వాదసి గంధవలి సంక్షానంతే భోగానందరవి చేతో బ్రహ్మసి బుధా విరసాయ లక్ష్మీ నరసింహానగ పద సరసి తావహితమేతం వసనం పక్షే సుఖకామం స్వప్నే దృష్టం సకలం దృష్టం జాగ్రత్తి చ స్మరం చేతో బ్రహ్మసి బుధా విరసాయ లక్ష్మీ నరసింహానగ పద సరసి ఈ రాగం పిచ్ లెవెల్స్ బాగా అలవాటు చేసుకోవాలి. పిచ్ లెవెల్స్ నోటికి మన గొంతుకు అలవాటు అవ్వకపోతే మాత్రం కష్టమైపోతుంది. ఎవరికి వాళ్ళు తత్వభుజంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. హరి పూజా ప్రతిబింబాలను బింబాలను మాతను చేతో అలా పైకి వెళ్ళకుండా ఏం చేయాలంటే చేతో, అది ఫస్ట్ చెప్తున్నాను చూసారా, ఆపాలి. చేతో భృంగ భ్రమసి బుధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి పైన హోల్ పిచ్ మొత్తం వెనకాల వెనుక సెత్తాలి. మూలాధారం నుంచి స్వరం కావాలి. ఎవరు వాళ్ళు వాయిస్ ఓపెన్ చేయాలి. చేసి చేతో భృంగ భ్రమసి బుధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ అక్కడ ఆపాలి. భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి అప్పుడు ఏమవుతుందంటే హై పిచ్ వెళ్ళకుండా వర్డ్ ఆగుతుంది. చేతో భృంగ భ్రమసి బుధా భగమరు భూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి అది ఎలాంటిదంటే పడవ, దాని అంటే దరువే, దాని అంటారు తెడ్డు వేస్తూ ఉన్నప్పుడు ఇలా వేసి మళ్ళీ లేక మళ్ళీ ముందుకు అంటారు కదా, ఇట్లా చేతిని ముందుకు అన్నట్టుగా రాగం సాగాలి. అది అలా భావన తెచ్చుకుంటుందంటే చేతో అప్పుడు మనకి పిచ్చిలతో సంబంధం ఉండదు. వత్ ప్రభు జీవ ప్రియమి చతి నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి. ఈ లైన్ బాగా హై అవుతుంది. ఇంకొద్దిగా ఇంకా పైకి వెళ్తాం. చేతో
చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానన పద సరసి జమ. ఆగాలి ఆగితేనే ఎంత హై పిచ్ లో మనం కంట్రోల్ చేయగలిగే శక్తి మనకు వస్తుంది. విరసాయాం చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ పద సరసి జమ. ఇది రాగా ఒక్క చోటే మనం ఎత్తుకునే లెవెల్స్ అక్కడ ఇన్నిసార్లు ప్రాక్టీస్ అవ్వదు కదా, దాని గురించి ప్రాక్టీస్ చేయాలి, దీని గురించి బాగా వర్కౌట్ చేయాలి. వత్ప్రభుజీవ ప్రియమిచ్చతి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంతు విభూతి కుశలో బింబాలంతు విభూతలుతే చేతో భృంగ భ్రమసి వృథా విరసాయ పద సరసి జమ. చేతో భృంగ భ్రమసి వృథా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానన పద సరసి జమ. ఈ రెండు లైన్స్ ని ఎంత ప్రాక్టీస్ చేస్తామో ఆ ముందు లైన్ అంత బాగా వస్తుంది. అది బాగా రాలేదా ఈ రెండు ఇది ఒక్కటే కనెక్టివిటీ. రావభుజంగం తీయండి. రావభుజంగం అయితే ఇవాళ ఏం చేయాలి, శివానంద లాస్ట్ 20 శ్లోకాలు పడుతున్నాం. శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం అమ్మ రండి. హనుమత్ పంచాయతీ ఇది అయ్యాక చెప్తా. అంతే ప్రాక్టీస్ విశుద్ధం పరం రామ భుజంగ ప్రయాత స్తోత్రం 1 2 3 జయశంకర. ఏంటి ఆగారు అందరూ కలిసి? వచ్చిందా స్క్రీన్? పోయిందా? అంతే, భుజంగాలన్నీ ఒకటే. నేను స్టార్ట్ చేస్తా. విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణాగారమాధారహీనం వరేణ్యం మహాంతం విద్వాంతం పురాంతం పురాంతం సుఖాంతం స్వయం నామధామ ప్రపద్యే శివం నిత్యమేకం విభూతారకాఖ్యం సుఖాంతం శూన్యం సుమాన్యం మహేశం నరేశం సురేశం పరేశం నరేశం గిరీశం మహీశం ప్రపద్యే యదా వర్ధయద్ధర్ణమూలే తకాలే శివో రామ రామేతి రామేతి కాస్యం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 మహారత్నమీదే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్య కోటి ప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం వనద్రత్నమంజీరపాదారమిత్తం రసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసంతౌస్తుమాంగం నదచ్చంచరీ మంజరీరోలమాలం లసచంద్రికా స్మేరసోణాధరామం సముజ్జంపదంగేదు కోటి ప్రకాశం సమబ్రహ్మరుద్రాది కోటి రత్న స్ఫురంకాంతి నీరాజనారాధితాంబే పురం ప్రాంజలీనాంజనేయాది భక్త స్వజన్ముద్రయా భద్రయా బోధయత్నం భజేహం సదా రామచంద్రం వదన్యం నమన్యే 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 యదా మత్సమీపం కృతాంతఃసమేత్య ప్రచండ ప్రకోపై ఘటైర్భీషయైః తదా నిష్కరోతి త్వదీయం స్వరూపం సదా ప్రత్యనాశం సగోదండపానం
निजे मानसे मंदिरे सन्निधे प्रसीद प्रसीद प्रभो रामचंद्र सौम्येतिरा कैकयी नर्तनेन सवेद्यानुपज्ञाय संसेव्यमाना स्वभक्ताग्रगण्यै कपीसे महीसे रणिकैश्च राम प्रसीद नमस्ते नमस्ते राम प्रसीद प्रसादि प्रसादि प्रसादं प्रभो त्वमेवासि दैवं परं मे यदेकं सुचैतन्यमेतद्वदन्यं न मन्ये यतोऽङ्कुशमेयं नियतायितेषु जलोद्राविकार्यं चरं चाचरं च नमः सच्चिदानन्दरूपाय तस्मै नमो देवदेवाय रामाय तुभ्यं नमो जानकी जीवितेशाय तुभ्यं नमः पुण्डरीकाय दासाय तुभ्यं नमो भक्तिमुक्तानुरक्ताय तुभ्यं नमः पुण्यपुण्यैकलव्याय तुभ्यं नमो वेदवेद्याय चार्याय पुंसे नमः सुन्दराय इंदिरावल्लभाय नमो विश्वभद्रे नमो विश्वहर्त्रे नमो विश्वभोक्त्रे नमो विश्वमात्रे नमो विश्वनेत्रे नमो विश्वनेत्रे नमो विश्वमित्रे नमो विश्वमात्रे नमस्ते नमस्ते समस्त प्रपंच प्रभूत प्रयोग प्रमाण प्रवीण मदीयं मनस्वत्पदद्वन्द्वसेवा विधातुं प्रवृत्तं सुचैतन्य सिद्धे शिलाविपदङ्घ्रे क्षमा सङ्गिरेणु प्रसादादि चैतन्यमादत्त राम सरस्वत्पदद्वन्द्वसेवा विधानं चैतन्यमेति किञ्चित् पवित्रं चरित्रं विचित्रं तदीयं नरकेश्वरं जन्महं रामचन्द्र भवन्तं भवाङ्गं करन्तं भजन्तो न वन्दे कृताङ्गं न पश्यन्त्य भूते स पुण्यस्तगन्यः शरण्यो ममाय नरो वेदयो देव सुनामणित्वा सदाकारमेकं चिदानन्दरूपं मनोवागगम्यं परं राम राम प्रचण्ड प्रताप प्रभाव विभूत प्रभुकारी वीर प्रभो रामचन्द्र बलं ते कथं वर्ण्यते यतो खण्डिचण्डी जगोरण्डलड्ढम् न चग्रीवपुत्रं सपुत्रं समित्रं सरिद्युग्मध्यस्तरक्षोभने च भवन्तं विनारामवीरो नरो वा सुरो वामरो वा जयेत्कैत्रिवोचः सदा राम रामेति रामामृतन्ते सदा राममानन्दनिःशब्दकन्दं विदन्तं नमन्तं सुदन्तं हरन्तं हनुमन्तमन्तर्भजेतं नितान्तम् सदा राम रामेति रामामृतन्ते सदा राममानन्दनिःशब्दकन्दं विपन्नं त्वं तत्त्वं नैव भुज्यो निवेदि प्रसादात् सारात्मनैव असीता समेतैरपोदण्डभूषै रसौमित्रिवन्द्यैरचण्ड प्रतापै कलङ्के सदा वैरसुग्रीवमित्रै ररामाभिदेवै रतं दैवतैर्नः अवीरासनस्तैरचिन्मुद्रिकाढ्ये रभक्ताञ्जनेयाभितत्त्वप्रकाशे अमन्दारमालैरमन्दारमूलै ररामाभिदेवै रतं दैवतैर्नः असिद्धुप्रकोपैरवन्यप्रतापै रभङ्गुप्रयाणैरमन्दस्मितान्यै अदण्ड प्रवासैरखण्ड प्रबोधै ररामाभिदेवै रतं दैवतैर्नः हरे राम सीतापते रावणारे हरारे मुरारे सुरारे परेति लवन्तं नयन्तं सदा कालमेवं समालोकया लोकया शेषबन्धो
नमस्ते सुमित्रा सुपुत्रा विवन्द्य नमस्ते सदा कैकेयीनन्दनेत्य नमस्ते सदा मातरमणि सवन्द्य नमस्ते नमस्ते सदा रामचन्द्र प्रसीद प्रसीद प्रचण्ड प्रताप प्रसीद प्रसीद प्रचण्डारिकाल प्रसीद प्रसीद प्रपन्नानुकम्पे प्रसीद प्रसीद प्रभो रामचन्द्र प्रयातं वरन्ते रसार मुदा रामचन्द्रस्य भक्त्या च नित्यम् अहं सन्ततं चिन्तया सातरङ्गे स एव स्वयं रामचन्द्रस्य धन्यः మధ్యలో ఇంకా తప్పులు అయితే వస్తున్నాయి జాగ్రత్తగా ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా మా హనుమత్ పంచరత్నం చేయండి అమ్మా హనుమత్ పంచరత్నం చేయండి తల్లి హనుమత్ పంచరత్నం గీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రు పులకమత్యచ్చం పులకమత్యచ్చం సీతాపతి దూతాద్యమ్మ ద్యమ్మ ద్యం దాకి దమ్మానుదం దాకి యకారం సున్నా సీతాద్యం ఓకేనా సీతాపతి దూతాద్యం వాతాత్మజం మధ్య భావయే హృద్యం వీతాఖిల విషయేక్షం జాతానందాశ్రులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం ఇలా ఒక ఫణితి లాగా వస్తుంది ఫణితి అంటారు దీన్ని అంటే రాగం పాట కాదు ఫణితి లాగా ఒక పద్ధతిగా చదువుతూ వెళ్ళిపోతాం తర్వాత శ్లోకం ఇలా ఇలా మొదలెడదాం రండి నాతో పాటు వీతాఖిల విషయేక్షం మళ్ళీ వీతాఖిల విషయేక్షం మళ్ళీ వీతాఖిల విషయేక్షం జాతానందాశ్రుపులకమత్యచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం మళ్ళీ జాతానందాశ్రుపులకమత్యచ్చం 1 2 పాదాలు కలిపి 1 2 3 జయశంకర వీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం మళ్ళీ వీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం మళ్ళీ సీతాపతి దూతాద్యం మళ్ళీ సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం మళ్ళీ సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం మొదటి నుంచి 2 1 2 3 జయశంకర వీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం మళ్ళీ అందరు కలిసి చదవాలి వాయిస్ లు ఒక 6 7 వాయిస్ తప్ప వినపడతల్లా వాళ్ళే కొట్టుకుపోతున్నారు గొంతు నొప్పి వస్తుంది మళ్ళీ సాయంకాలానికి నన్ను తిట్టుకుంటారు అల్లం చాయ్ తాగండి మళ్ళా 10 తినండి 10 రోజులు దయచేసి 10 రోజుల్లోకి వచ్చాం ఏదో ముక్కును బట్టి తుమ్మేస్తే అయిపోతుంది పని తర్వాత 100 శ్లోకాల తర్వాత ఆలోచిద్దాం ముందు భయం వేస్తుంది ఓకేనా చలో అందరం కలిసి అమ్మా కాస్త గార్గిలింగ్ చేసుకుంటుండండి ఉప్పు నీళ్ళు పెట్టుకొని దాంతో పాటు కాస్త అల్లం మురబ్బా తింటుండండి జీలకర్ర తీసి తాగుతుండండి కాస్త అల్లం ఛాయ్లో వేసుకుని తాగుతుండండి మీరు ఏం తాగితే అంత అల్లం పడేసుకుంటుండండి కాస్త అల్లం ఎక్కువ తినండి పెసరట్ వేసిన అల్లం ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ మాత్రం వేసుకోవాకండి పదం సరిగా పలకదు ఉల్లిపాయ వేస్తే పదం సరిగా పలకదు తప్పొస్తుంది మళ్ళీ ఒకసారి అందరం కలిసి వీతాఖిల 1 2 3 నాకు అందరి గొంతు నిలబడాలి అప్పుడు మీకే తెలిసింది ఎంత బాగుంటుందో 1 2 3 జయశంకర అసలు మనకు ఇదంతా అయిపోయిన తర్వాత ఉండండి కదా అసలు ఒక
20-30 మంది 40 మంది చక్కగా తప్పులు పోకుండా చదివే వాళ్ళందరూ నాకు కోరిక, అది ఒకటే రకం శారీస్ కట్టుకుని ఇవన్నీ రికార్డ్ చేయాలని కోరిక. మనవి పెక్యులర్ గా ఉన్నాయి రాగాలు, అది నిజంగా అలా చేసి పెడితే వేయాలి, ఒకసారి వేయాలి. ఆఫ్టర్ అక్టోబర్ విల్ బి ద కింగ్స్. వచ్చాక వీళ్ళు కూడా డ్రెస్ కోడ్ చూడండి, అందరు ఒకటేసారి కాషాయం, కాషాయం కానీ వైట్ విత్ ఆరెంజ్, వైట్ విత్ ఆరెంజ్ కడితే ఆరెంజ్. సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తి, ఆరెంజ్ కలర్ బార్డర్, వైట్ శారీ బాగుంటుంది. దొరకాలనుకో చూడండి ఆ ఐడియా. అలా ఒక 20-30 మంది బాగా చదివే వాళ్ళందరూ కలిసి ఒక కనీస పక్షంలో 100 శ్లోకాలు చదివితే 100 స్తోత్రాలు, 100 శ్లోకాలు 100 వీడియోలు అవ్వాలి. సూపర్ గా వస్తాయి. ఆలోచన అమ్మ, ఇంకొకసారి నన్ను ఇంప్రెస్ చేయాలి, నా కళ్ళలో ఆనందం చూడాలి. దానికోసం గట్టిగా ప్రయత్నం చేయండి. 1, 2, 3 జై శంకర. సీతా ప్రతిదుగ్ధాద్యం మాతాత్మజ మధ్య భావయే నృత్యం. చూడండి రెండో శ్లోకం. తరుణారుణ ముఖ కమలం, తరుణారుణ ముఖ కమలం, కరుణారస పూర పూరితాపాంగం, కరుణారస పూర పూరితాపాంగం. సంజీవనమాసాసే, సంజీవనమాసాసే. మంజుల మహిమాల మంజనా భాగ్యం, మంజుల మహిమాన మంజనా భాగ్యం. మంజుల మహిమాన మంజనా భాగ్యం. అంజనాదేవి ఆవిడ అక్కడ చెప్తున్నారు. కరుణారస ముఖకం, కరుణారుణ ముఖ కమలం, కరుణారస పూర పూరితాపాంగం, సంజీవనమాసాసే, మంజుల మహిమాల మంజనా భాగ్యం. ఓకేనా? అందరం కలిసి 1, 2, 3 జై శంకర. మంజారుణ ముఖ కమలం, కరుణారస పూర పూరితాపాంగం, సంజీవనమాసాసే, మంజుల మహిమాల మంజనా భాగ్యం. మంజనా భాగ్యం, మంజనా భాగ్యం. 1, 2 శ్లోకాలు అందరం కలిసి 1, 2, 3 జై శంకర. వీతాఖిల విషయేచ్చ జాతానందా శుక్లకమత్యశం, సీతా ప్రతిదుగ్ధాద్యం వాతాత్మజ మధ్య భావయే నృత్యం. తరుణారుణ ముఖ కమలం, కరుణారస పూర పూరితాపాంగం, సంజీవనమాసాసే, మంజుల మహిమాన మంజనా భాగ్యం. శంబరవైరి శరాతిగా, శంబరవైరి శరాతిగా. మళ్ళీ శంబరవైరి శరాతిగా. మంబుజ దళ విపుల లోచనోదారం, మళ్ళీ మంబుజ దళ విపుల లోచనోదారం, మంబుజ దళ విపుల లోచనోదారం, కంబుగళ మనిరదిష్టం, కంబుగళ మనిరదిష్టం. కంబుగళ మనిరదిష్టం. బింబజ్వలితోష్టమేకమవలంబే, బింబజ్వలితోష్టమేకమవలంబే. మళ్ళీ బింబజ్వలితోష్టమేకమవలంబే. మొత్తం శ్లోకం అంతా 1, 2, 3 జై శంకర. శంకరవైరి శరాతిగా, మంబుజ దళ విపుల లోచనోదారం, కంబుగళ మనిరదిష్టం. బింబజ్వలితోష్టమేకమవలంబే. మూడో శ్లోకం అందరూ కలిసి 1, 2, 3 జై శంకర. ఎందుకంటే డౌట్ గా పాడుతున్నారు. మూడోది ఇంకోసారి గట్టిగా పాడినప్పుడు మళ్ళీ ఉంచుతాం. 1, 2, 3 జై శంకర. శంకరవైరి శరాతిగా, మంబుజ దళ విపుల లోచనోదారం, కంబుగళ మనిరదిష్టం. బింబజ్వలితోష్టమేకమవలంబే. ఒకటో శ్లోకం నుంచి అందరూ కలిసి 1, 2, 3 1, 2, 3 జై శంకర. వీతాఖిల విషయేచ్చ జాతానందా శుక్లకమత్యచ్చం,
सीतापति दुर्गाद्यं बालात्मज मध्य भावये नृत्यं कर्णार्णमुखकमलं कर्णारसपूरपूरितामाङ्गं सञ्जीवनमाशास्ते मञ्जुलमहिमानमञ्जनाभाग्यं शम्बरवैरिशरात्मिका मम्बुजगलविपुललोचनोदानं कम्बुगलमनिरतिष्ठं बिम्बज्वलितोष्टमेकमवरं भेदे दूरे सीतार्तिः दूरीकृतसीतार्तिः प्रकटीकृत राम वैभव स्फूर्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दूरे सीतार्तिः दूरीकृतसीतार्तिः राम वैभव स्फूर्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दारितदसंखकीर्तिः दारिद्र्यसमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः 1 2 3 जयशंकर दूरीकृतसीतार्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दारिद्र्यसमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः 1 2 3 4 1 2 3 जयशंकर वीताखिल विषयेच्छं जातानन्दासुकुलकमध्यक्षं सीताप्रतिभूतार्जं वातात्मजमध्य भावये हृद्यं करुणारुणमुखकमलं करुणारसपूरपूरिताभागं सञ्जीवनमाशास्त्रे मञ्जुलमहिमानमञ्जनाभाग्यं शम्बरवैरिशरात्मिका मम्बुजगलविपुललोचनोदानं कम्बुगलमनिरतिष्ठं बिम्बज्वलितोष्टमेकमवरं भेदे दूरीकृतस्मितार्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दारिद्र्यसमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः वानरनगराध्यक्षं वानरनिकराध्यक्षं दानव कुलकुमुदर विकर सदृक्षं सदृक्षं ఇక్కడ కొంచెం ఒక అక్షరం ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా పడాలి వానరనికరాధ్యక్షం దానవ కుల కుముదర వికర సదృక్షం సదృక్షం సదృశమ్మా అందరికీ సదృశమేనా అందరికి నేనే మారుతా ఏం చేస్తా దానవ కుల కుముదర వికర సదృశం సదృక్షం సదృక్షం క్ష రాసేసుకోండి వానర నికరాధ్యక్షం దానవ కుల కూదర వికర సదృక్షం దీన జనావన దీక్షం పవన జమద్రాక్షం అన్ని క్షకారంత పదాలు ఇవన్నీ కూడా అందరం కలిసి 1 2 3 జయశంకర వానర నికరాధ్యక్షం పల్లి వానర నికరాధ్యక్షం దానవ కుల కూదర వికర సదృక్షం దీన జనావన దీక్షం పవన జమద్రాక్షం క్షానే కరెక్ట్ కదా వాడు ఒక అంతాక్షరి ఆడుతుండే చూడండి క్షకారంతో ఆడుతుంది కదా ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ పీకే గబ్బర్ సింగ్ అది ఎవరైనా అక్షరంగా చెప్తారేమో గబ్బర్ సింగ్ లో క్షాతో చివరికి అంతాక్షరి ఆడమండి రావే అవునా కదా జాబీ వాడికి చందమామ మొదలెడతాడు అలా అది మొదలెడితే ఇది అంతం చేయాలి మొత్తం అంతా క్షకారాంతం ఇదంతా కూడా ఓకేనా ఒకసారి నవ్వుకుంటారని చెప్పాను మరి విసిగి వస్తుందని ఇంకోసారి
ఏ వానర నిగరాధ్యక్షం మళ్ళీ వానర నిగరాధ్యక్షం దానవ కుల కుందర విగర సదృశం దీనజనామనీక్షం పవనతపఃపాపభుజమద్రాక్షం ఏతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ మిథిలాన్ భోగా చిరమిహ మిథిలాన్ భోగా భుక్త్వా శ్రీరామ భక్తి భాగవతి. ఓకేనా? మళ్ళీ ఒకటో శ్లోకం నుంచి రండి, వచ్చేసింది. ఐదో శ్లోకం, ఆరో శ్లోకం పెద్ద విషయం కాదు. 1 2 3 మొదటి హనుమత్ పంచాయత్ మొదటి శ్లోకం నుంచి అందరం కలిసి 1 2 3 జయశంకర. మళ్ళీ 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 బాలే స్టార్టింగ్ బాలే 1 2 3 జయశంకర. జాగానందా శుక్లకమధ్యస్వం సీతాపతి దుఃఖాద్యం మాతాత్మజ మధ్యమావయే తుల్యం తరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమాన మందనా భాగ్యం శంపర వైశరామిన మంకురధర విపులలోచనోదారం అంబురమనిలతిష్టం బింబజ్వలితోష్ణమేకమవలం దూరీకృత సీతాంతిః ప్రకటీకృత రామ వైభవస్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః వానర విజయాధ్యక్షం దానవ కుల కూదర వికర సంతృక్షం దీనజనామనీక్షం పవనతపఃపాపభుజమద్రాక్షం ఏతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ నిఖిలాన్ భూతాన్ భూత్వా శ్రీరామ భక్తి భాగ్యవతి. బాగుంటుంది. శంకరాచార్య వారు ఇంత అరటి పదాలతో 5 శ్లోకాలు మాత్రమే అతి చిన్నగా రాశారన్నా కూడా ప్రతి శ్లోకంలోనూ కూడా హనుమంతునికి సంబంధించిన విశేష మంత్రాలు దాగున్నాయి. ఈ స్తోత్రం పంచరత్నాన్ని కనుక హనుమత్ పంచరత్నాన్ని చదువుకుంటే చాలా గొప్ప విశేషం అని చెప్తారు శంకరాచార్య కృతమైనటువంటి. ఓకేనా? లక్ష్మి కరుణారస స్తోత్రమా? కరుణారస స్తోత్రం. ఇది ఉమామహేశ్వర స్తోత్రం చూడండి ఒకసారి. నాగేంద్ర కన్యా నమో నమః శంకర పార్వతీభ్యాం. అలాగే పెట్టా కదా? అలాగే పెట్టానా? తేడా ఉందా? శివాభ్యాం ఎవరన్నా వినండి కనీసం ఎక్కడుందో. లేదా గురువు గారు మేబీ మహా అయితే నాకు తెలిసినంత వరకు ఇది మన దాన్ని ఏమంటాం
గురుపాదిక స్తోత్రమా? శివోహం శివో, అలా ఆ స్టైల్లో పెట్టా. చూద్దాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యాక్షకేతనాభ్యాం నమో నమః. ఎలా పెట్టా ఆ టైంకి వచ్చి పెట్టాయి. మీరెవరు దాని గురించి ఇంకా ఆలోచించే నేను మర్చిపోయాను. చలో ఇప్పుడు కరెక్ట్ ఉందా? ఇదే ఇలాగే పెట్టానా? ఓకే చూద్దాం. అమ్మ ఇప్పుడు ఒక్కసారి ఉమా మహేశ్వర స్తోత్రం చెప్తా. మీకు ప్రాతస్మరణ స్తోత్రం గుర్తుందా? లాంగ్ ఎగో కాదు, ఉత్తి ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యస్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సజ్ఞం ప్రాతర్భజామి. గుర్తులేదా? మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనే నిగమా అవోచంస్తం దేవదేవ మజమచ్యుత మాహురర్ఘ్యం ప్రాతర్భజామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై. శ్లోకత్రయం 3 శ్లోకాలమ్మా, ఈజీగా నేర్చుకోవచ్చు. మార్నింగ్ లేవగానే మెడిటేషన్ టైంలో ఇన్హేల్ ఎక్సేల్ మొత్తం ప్రపంచాన్ని లోపలికి తీసుకోవడం, ఉన్న ప్రపంచాన్ని బయటికి వదిలేయడం సమయంలో ఆ మెడిటేషన్ అంతా కూడా అయిన తర్వాత ఒక 21 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేసిన తర్వాత ఈ 3 శ్లోకాన్ని రోజు చదువుకోమని చెప్పున్నాను నాకు తెలిసినంత వరకు. శ్లోకత్రయమిదం ప్రాతః శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతఃకాలే పఠేద్యస్తు సగచ్చేత్ పరమం పదం. శంకరాచార్య వారి స్తోత్రాల్లో ప్రాతస్మరణ స్తోత్రంలో అతి గొప్పదైన స్తోత్రం ఇది. 99 అమ్మా ఎంతమంది గుర్తుంది చెప్పండి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం. అందరికీ నేను జిరాక్సులు కూడా తీసిచ్చా మీకు గుర్తుంటే. అమ్మ ఎవరికి గుర్తున్నాయి ఇలా పెట్టండి కాసేపు. అసలు వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళు నేను చేయలేవు. ఇలానా విజయలక్ష్మి గారు ఇలానా? ఓకే గుడ్. ఇంకా 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 ఎవరైనా కనీసం 10 మంది అన్నా ఇలా అంటారేమో అని చూస్తుంది. అయ్యో శైలజ గారు మీరు కూడా ఇలాగేనా? ఓకే సుజాత అందరూ దాదాపుగా ఓకే 10 మంది అన్నారు ఇలా. నా అదృష్టం బాగుంది. శ్రీరమ ఇలానా ఇలానేనా? వారిని ఉమామహేశ్వర స్తోత్రం కాదు, ప్రాతస్మరామి. మీ దగ్గర ఉన్నాయా? మళ్ళీ అది నేను పంపిస్తాను, అది చూడండి. ఆ షట్పది స్తోత్రం కూడా చెప్తా, అదే టైంలో చెప్తా. ప్రాతస్మరణ స్తోత్రము షట్పది స్తోత్రం అదే టైం. అవినయమపనయ విష్ణు దమయ మనస్సమయ విషయం దృష్టాం. గుర్తుందా? భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. గుర్తుందా? గుర్తులేదా? అస్సలు గుర్తు. ఈ రాగం కాదు, వేరే రాగం పెట్టా. శృంగేరి వాళ్ళ రాగంలో అప్పుడు పెట్టుకున్నాం. సో ఈ 2 స్తోత్రాలు ఇది వరకు చెప్పుకున్నవి అయినా మర్చిపోయినవి. అంటే పురావస్తు శాఖ లోపల నుంచి తవ్వి బయటికి తీయాలి. తవ్వి బయటికి తీస్తే వచ్చేస్తుంది. దీంతో పాటు అందరికి బాగా కాస్త నోటికి తెలిసింది, అంటే చెవులకి నోటికి కాస్త అర్థమయ్యేది ఇది తోటకాష్టకం. కాతే ఈ తోటకాష్టము తోటకాచార్య వారు రాశారు కానీ శంకరాచార్య వారు రాయలేదు. తోటకాష్టకం అనేటువంటి శంకరాచార్య కృతం కాదు. యాక్చువల్ గా శంకరాచార్య కృతము దశశ్లోకి అని ఉంటుంది. అది రేపు దశశ్లోకి గుర్తుపెట్టుకోండి. రేపు చదవాల్సిన PDF చూడండి, నేను రేపు పెడతాను. ఇవాళ ఈవినింగ్ అందరికీ పెడతా. ఒకటి ప్రాతస్మరణ స్తోత్రం, అది అందరూ రోజు చదువుకోవాల్సిన స్తోత్రాల్లో ప్రాతస్మరణ శంకరాచార్య కృత ప్రాతస్మరణ స్తోత్రం. ప్రాతస్మరణ స్తోత్రం తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను? షట్పది స్తోత్రం. షట్పది స్తోత్రం తర్వాత తోటకాష్టకం వద్దు, అది శంకరాచార్య కృతం కాదు. దశశ్లోకి తర్వాత సరే మనకు ఆల్రెడీ ఏకశ్లోకి వచ్చు.
దశస్లోకి అయిపోయింది. భజ గోవిందం ఫైనల్ చేద్దాం. అది అందరికీ వచ్చిందే, జస్ట్ ఒకసారి అనుకుంటే తప్పులు లేకుండా సరిపోతుంది. భజ గోవిందం భజ గోవిందం తర్వాత శ్రీమద్ శంకర భగవత్పాదుల వారిచే వచ్చింది గురు అష్టకం. శరీరం స్వరూపం ఇందాక మనం పాడాం ఈ రాగంలో. శరీరం స్వరూపం తథావా కలత్రం యశారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చేన లగ్నం పురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఇది శంకరాచార్య కృతమే గురు అష్టకం. ఓకే, గురు అష్టకం రాసుకోండి. మళ్ళీ నాకు చెప్పాల్సిన ఇది ముందు గురువు రేపు అయిపోవాలి, మంగళవారం. ఇంకంతే. గురువు 5 వచ్చాయా? గురు స్తోత్రాలు 5 వచ్చాయా? ఎవరు రాయలేదా? నేను పుస్తకంలో మాట్లాడుతున్నానా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమీ అసలు లేదండి. 5 అయినాయా శ్రీరమ్మ? ఓకే, గుడ్ గుడ్. 5 అయినాయి అంట. మీకు ఇంకా బాగా గుర్తుంటే సాధనా పంచకం చెప్పుకున్నాం, గుర్తుందా? ప్రవచనం చెప్పుకున్నాం. 3 రోజులు 5 రోజుల్లో ప్రవచనం సాధనా పంచకం చెప్పుకున్నాం. దక్షిణామూర్తి కాదు, భజ గోవిందం చెప్పాగా. గురు అష్టకం. దాంతో పాటుగా ఇంకొకటి యాడ్ చేసుకోండి, నిర్వాణ షట్కం. 6 అవుతాయి గురువు. ఇంకంతే చాలు. గురువువి 6 స్తోత్రాలు అయినాయి. అమ్మవారి దానిలో ఒక్కసారి చూడండి. అమ్మవారి రాయమ్మ, విడిగా రాయ్. గౌరీ దశకం చెప్పాను ఆల్రెడీ. లలితా పంచరత్నం, భవానీ భుజంగం చెప్పానా? భవానీ భుజంగం ఎక్కడ చేశారు తెలుసా స్వామి? మనం చెప్పుకున్నాం కదా, మధుర మీనాక్షి అమ్మవారి గుళ్ళో అమ్మవారిని మన శ్రీచక్రం లోపలికి బిందు పంచ స్థానంలోకి తీసుకొచ్చి ఆవిడలో ఉన్నటువంటి తామసీ గుణాన్ని అంతటిని కూడా బయట వదిలేసి సాత్విక గుణంతో బైందవ స్థానంలో కూర్చోబెడతారు. ఆ బైందవ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు భూప్రత్రయం మొట్టమొదట ఉన్నటువంటి భూప్రత్రయంలోంచి అమ్మవారిని లోపలికి పంపించడం కోసం భవానీ భుజంగం చేశారు ఆయన. ఆ భవానీ భుజంగం మామూలు కాదు. మనం కూడా ఈ సంసార తాపత్రయాల్లోంచి బయటికి రావాలంటే భవానీ భుజంగం చదువుకోవాలి. ఆ భూప్రత్రయ నిర్మాణంలోంచి 7 కోశాల్లో అమ్మవారిని పంపించడం కోసం భవానీ భుజంగం చేశారు. చాలా గొప్ప స్తోత్రం భవానీ భుజంగం. అమ్మ భవానీ భుజంగం రాసావా? రాసేసావు. ఇంకా త్రిపుర సుందరి వేండ. దేవి భుజంగం శారదా భుజంగం. త్రిపుర సుందరి తీసేసేయండి ఇప్పుడు వద్దు. త్రిపుర సుందరి ఇప్పుడు శారదా భుజంగం పెట్టుకోండి. కనకధార పెట్టుకోండి. ఇంకా అది ఇప్పుడు వద్దు. అన్నపూర్ణ ఇప్పుడు వద్దు. మామూలుగా నిత్యంగా చదువుకునే వాటిలో పెట్టాలి. కనకధార పెట్టండి. ఇప్పుడు ఏమేమైనాయి అమ్మ? ఇప్పుడు గుర్తుకో. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టు. రేపటికి గౌరీ దశకం, లలితా పంచరత్నం, భవానీ భుజంగం, శారదా భుజంగం, కనకధారా స్తోత్రం, ఈ 5 రేపు. దాంతోపాటు గురువు 6 చెప్పాం. 1 ప్రాతస్మరణ స్తోత్రం, 2 షట్పది స్తోత్రం, 3 దశశ్లోకి, 4 భజగోవిందం, 5 గురువష్టకం, 6 నిర్వాణ షట్కం. మొత్తం 11 స్తోత్రాలు. నిర్వాణ షట్కం చెప్పాను స్వామి, 11 స్తోత్రాలు. గురువువి 6, అమ్మవారి 5. ఓకేనా? అవన్నీ ఇవాళ పెట్టనివేమో, ఇవాళ రికార్డ్ వస్తుంది. ఇవాళ రికార్డ్ మొత్తం అన్ని పెట్టేస్తా, ఒకదాని తర్వాత ఒకటి. ఏది ఎప్పుడు ఎలా చదవాలో కూడా ఇవాళ మొత్తం లిస్ట్ పెట్టేస్తా. అవి ఏం చేయండి అంటే, ముందు ఇవాళ పెట్టిన PDF కావ్యకి చెప్పి యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఏ సిరీస్ లో గర్ల్స్ 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 మీ క్లాస్ లో ఇంకా బెటర్ కదా, ఎవరు మాట్లాడరు కదా. చూడు ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సాయంకాలం లోపల రికార్డింగ్ ఒకటి పెడతా లేనివన్నీ. ఆ తర్వాత ఏ సిరీస్ లో ఒకదాని తర్వాత ఒకటి మనం చదువుతామో పెట్టేస్తాం. ఆ సిరీస్ లో PDF కూడా వస్తుంది. అది ముందు అందరు కూడా పెద్ద పెద్ద ఫాంట్ లో, మీకు అనువుగా ఉండే ఫాంట్ లో ముందు జిరాక్స్ తీయించేసుకోండి.
ఎవరు జిరాక్స్ మిషన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళండి, షాపుల దగ్గరికి ఒక జిరాక్స్ తీయించేసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇంకా బుక్స్ రిలీజ్ అవ్వాల, ఇంకా పని జరుగుతోంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకనొక సందర్భంలో బుక్స్ వస్తాయి. మేమేంటంటే ఒకటే విషయం చెప్తున్నా, వీలున్నంతలో తక్కువ అక్షర దోషాలు ఉన్నటువంటి పుస్తకం అందిద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఆ తర్వాత పాప నిన్న మొన్న అటు మొన్న నిద్ర లేకుండా దాదాపు ఒక 5-6 కూర్చుని దీని మీద ప్రయత్నం చేశారు. రేపు ఎల్లుండి నైట్ అవుట్ కూడా చేస్తున్నాం. ఒక 120 శ్లోకాలు స్తోత్రాల దాకా వచ్చినాయి, కానీ అందులో దాదాపుగా ఒక 20 స్తోత్రాల దాకా శంకరాచార్య కృతం కాని ఉన్నాయి. మళ్ళీ అవి వాళ్ళకి అప్పటికప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు, మాట్లాడే టైం లేదు. దాంతో అది మళ్ళీ పాజ్ లో పెట్టడం అయింది. రేపు రాత్రికి ఎల్లుండి మార్నింగ్ కల్లా ముందు ప్రూఫ్ అండ్ ఎన్ని స్తోత్రాలు ఉంటాయి మన బుక్ లో అనేవి ఫైనల్ అవుతుంది. దేవుడి దగ్గర చల్లగా ఉంటే ఎల్లుండి మార్నింగ్ కి మనం ప్రింటర్స్ ఓకే చెప్తే ఫైనల్ లిస్ట్ తో 99% 3వ తారీఖు లోపల పుస్తకాలు వస్తాయి. పుస్తకాలు వచ్చాక అందరికీ అందించే ప్రయత్నం చేస్తా. దూరంలో ఉన్న వాళ్ళు మాకెలా అంటారు, ఒక 2-3-4 ఒక 10 మందిని పెడతా దాని మీద. దయచేసి వాళ్ళందరికీ కూడా నెంబర్స్ గ్రూప్ లో పెడతా. మీ అడ్రస్లు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వను, వాళ్ళు పర్సనల్ గా వచ్చి తీసుకోవాల్సిందే. హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా బయట ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అడ్రస్ వాళ్ళకి ఇస్తే కొరియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి. ఇప్పుడే అయ్యో బుక్లు వచ్చేసాయా మాకు ఇవ్వలేదని ఫోన్లు చేసి కంగారు పడకండి. బుక్లు ఇంకా రాలేదు, ఇంకా అసలు ఆ పని స్టార్ట్ కూడా కాలే. అవుతుంది ఒక 2 days టైం ఇవ్వండి, ప్రూఫ్ రీడింగ్ అయిపోయి ఫైనల్ అవుతుంది. అయిన తర్వాత మనకి 30th కానీ 1st కానీ 2nd కానీ 3 రోజుల్లో ఏదో ఒక రోజు బుక్ రిలీజ్ కూడా ఉంటుంది. కనుక ఓపిక్ గా ఉండండి. ఒకవేళ 3 రోజులు అవ్వకపోతే మరో రోజు ప్రత్యేకంగా అవుతుంది, ఆ రోజు చెప్తాము, తప్పకుండా అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. కంగారు మాత్రం పడకండి. వీలున్నంత తక్కువ అక్షర దోషాలు ఉండే ప్రయత్నం కోసం ఇంత హడావుడి పడాల్సినటువంటి ప్రయత్నం వస్తుంది. ఓకే, రేపటికి 11 స్తోత్రాలతో రెడీగా ఉందాం. ఇవాళ దాకా చదివినటువంటి 20 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయి, 18 స్తోత్రాలు మనం ఇంకా శివ నక్షత్ర మాలికా స్తోత్రం, శివ పంచాక్ష నక్షత్ర మాలికా స్తోత్రం ముట్టుకోవట్ల 13-15 అయినాయి. మనం చదివినవి ఇదివరకు చదివేసినప్పుడు ఒక 15 స్తోత్రాలు ఇప్పుడు ఆల్రెడీ మన దానిలో రెడీగా ఉన్నాయి. అది కాక 11 స్తోత్రాలు చెప్పా. ఈ 11 స్తోత్రాలకి సంబంధించి పాత దానిలో పెట్టినటువంటి స్తోత్రాలకు సంబంధించి రికార్డు వచ్చేస్తుంది ఇవాళ. దాంతో పాటుగా సిరీస్ వస్తుంది, ఒక పర్టికులర్ విషయంతో వస్తుంది. 14 చెప్తాం, ఇంకో 11 వచ్చాయి, మొత్తం 25 స్తోత్రాలు అవుతాయి కదా. అంతే కదా, మనం 20-25 అనుకున్నాం, 25తో ఆపేద్దాం. డన్. ఓకేనా. శివమానస పూజ అవి చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఈ శంకరాచార్య జయంతి ఉత్సవాలు, శంకరాచార్య ఉత్సవాల్లో పెట్టుకోకర్లా. తర్వాత శంకర వాంగ్మయం ఏదైతే మనం 100 స్తోత్రాలు అనుకున్నామో ఆ 100 స్తోత్రాల్లో అన్ని వస్తాయి. శివమానస పూజ వస్తుంది, శివ క్షమా స్తోత్రం కూడా వస్తుంది, శివాపరాధ క్షమాపణ స్తోత్రం అది కూడా వస్తుంది. కంగారు పడకండి. ఇప్పుడు మనం ఒక 25 స్తోత్రాలకి ఆగిపోదాం. ఆ ఆగిపోయే స్తోత్రాలు ఈ 11 స్తోత్రాలు రేపు అవుతాయి. ఇవి ఎవరికి వాళ్ళు ముందు PDF రెడీగా పెట్టుకుంటే రేపు పొద్దున అందరూ వెతుక్కోకుండా అయ్యో మేము ఎక్కడున్నాం మాకు తెలియలేదు అనే మాట లేకుండా అందరూ దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. అందుకని చెప్తున్నాం. సో మళ్ళీ రేపు పొద్దున 11 గంటలకు జరిగేటువంటి స్వాధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఇవాళ సాయంకాలం 11-12 లోపల, అంటే రాత్రి పడుకునే లోపల మొత్తం రికార్డులు పెట్టే ప్రయత్నం చేస్తాం, కొత్తవి పాతవి కూడా. ఇప్పుడు దాకా వచ్చిన 11-12 వచ్చాయి, చెప్పని ఒక 3-4 ఉన్నాయి, చెప్పేవి ఒక 11 ఉన్నాయి, అన్ని కలిపి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకేనా. డన్ డన్ డన్. ఇలానా ఇంకేమైనా చెప్పాలనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బుక్ ఇంకా రాలేదు, కంగారు పడకండి, వస్తుంది. ఈ లోపల మిగతా పుస్తకాల మీద ఆధారపడండి, మన పుస్తకానికి మాత్రం సమయం ఉంది. ఓకే డన్. ఓకే, మళ్ళీ రేపు జరిగే స్వాధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఇది నేను వదలట్లేదమ్మా, జయఘోష చెప్పండి. చలో, ఏ స్థాయిలో చేస్తారో చూస్తా. 1 2 3 ఓపెన్ చేసుకోండి. అమ్మా జయఘోష కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. అమ్మ కావ్యమ్మ, మీరు కోర్టులో ఉన్నారు అర్థమవుతోంది, విజయవాడ కోర్టు. పాపం మీరు ఇవాళ సాయంకాలం లోపల దయచేసి ఈ PDF లో ఒక సిరీస్ లో పెడితే నేను మీకు పంపిస్తాను, అవి సిరీస్ లో పెట్టి మాకు అందించండి దయచేసి. మేడం గారిని ఇబ్బంది పెడుతున్నాం, మాకు అర్థమవుతుంది. ఓకే డన్. అమ్మ విజయ ఘోష గురువు గారు కూడా వచ్చారు, ఒకసారి విజయ ఘోష చెప్పేసుకుని ఆపేద్దాం. 1 2 3 జయశంకర. అబ్బే 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 అబ్బే. మళ్ళీ 1 2 3 జయశంకర. అమ్మ కుర్చీ ఒకటి తీసుకురండి, కుర్చీ ఒకటి తీసుకు. 1 2 3 జయశంకర.
जय गणेश गजानन श्री गणेश विनायक विघ्नेश्वर रक्षमा जय सरस्वती रमणपति सारदा सिद्धे चक्रधरे रक्षमा जगत अद्वैत स्थापक षण्मत स्थापक रक्षमा दत्तात्रेयाग्निरंतर त्रिमूर्ति दिगंबर श्रीमाधवल्लभं सरस्वती रक्षमा जगद्गुरो सुखे दया सागर दक्षिणाभ्याय शारदाम्बी शंकराचार्य रक्षमा सुब्रह्मण्य कार्तिकेय शरण भगवान देवसेने सरस्वतीनाथ शाम सुमृत्युंजय गौरी कांत गिरिजा कांत भवानी शंकर रक्षमा अन्म भवानी विशालाक्षी देवी दुर्गा देवी कालिकांब अम्ब भवानी रक्षमा सीता राम कोदंड राम अभिराम पाहिमा राधा कृष्ण रुक्मिणी कांत गोपी वल्लभ रक्षमा श्री लक्ष्मी महालक्ष्मी भाग्यलक्ष्मी पाहिमा वरलक्ष्मी जयलक्ष्मी गजलक्ष्मी रक्षमा हरिहर रूप चैतन्य रूप वेंकटेश वैकुंठनाथ सप्तगिरी रक्षमा नारसिंह प्रह्लाद पांडुरंग पंडरिनाथ कुमारी स्वामी अय्यप्पा हरिहर सुंदर सकलगिरी सहारि आंजनेय राम भक्त राम दूत रक्षमा शारदेव शंकर रक्षमा शारदेव शंकर रक्षमा विघ्नेश्वरादि समस्त देवता की जय। అమ్మా రేపు జరిగే స్వాధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.